హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభాషిణి డైరీస్. ముందుగా మీ అందరికీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వీడియో అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చేసామండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్రీవియస్గా ఈ లొకేషన్ గురించి అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే చేసాము. మీ ఎవరికైనా ఈ లొకేషన్ నచ్చి డీటెయిల్స్ కావాలనుకుంటే మన వీడియోస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే మేము ఫస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మేము ఇలా ఒక 3 ఫ్యామిలీ మెంబర్స్ అయితే పిక్నిక్ వచ్చామన్నమాట. ఎవరో చూపిస్తాను. అక్క హాయ్ ఫ్రెండ్స్. నేను ఎవరో తెలుసా? తిను కూడా యూట్యూబరే, నాకు తోటకోడలు అనమాట. అవును, చిట్టిపిల్ల వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఛానల్తో పాటు మా సిస్టర్ వాళ్ళ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మేము ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసామండి. సో మేము ఏమేమి చేసామనేది వీడియోలో అయితే చూపిస్తాను. అయితే 3 ఫ్యామిలీస్ వచ్చాం కదా, ఒక్కొక్కరు 2 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే చూసేయండి. ఇదైతే వెజ్ పులావ్, మేడం అయితే చాలా బాగా చేశారు. ఇదైతే సాంబార్ అండి, అండ్ ఇది మటన్, అండ్ నెక్స్ట్ అయితే చికెన్, వైట్ రైస్, స్వీట్స్, బనానాస్, పపాయ, ఇలా చాలా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము. అండ్ అక్కడికే రైతా ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇలా అందరం కలిసి చక్కగా ఫుడ్ అంతా సర్వ్ చేసుకొని కూర్చొని అయితే తినేసామండి. ఐటమ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. అందరం చక్కగా అయితే తినేసి ఇక్కడ ఉన్న ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ప్లేస్ కూడా వెళ్ళామన్నమాట. మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే ఇవేమీ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టేబుల్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ టేబుల్ పెట్టి 1 డే అయిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చామన్నమాట. ఆ నైట్ పెట్టారంట. ఫస్ట్ మేము వచ్చి ఇది ఓపెన్ చేసామండి న్యూ ఇయర్ రోజు. అండ్ ఫ్యామిలీతో ఓపెన్ చేయడం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పారు మాకు. సో మేమైతే ఈ టేబుల్ మా కోసం పెట్టారేమో అనుకున్నాం మేము కూడాను. అందరం చక్కగా తినేసామండి ఇక్కడే. అలా అందరం తినేసిన తర్వాత పైన క్యాంపింగ్ టెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రీవియస్గా మేము వచ్చినప్పుడు ఈ టెంట్స్ అయితే లేవండి, బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే టెంట్స్ కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడైతే మనకు ఫైర్ క్యాంప్ ఏరియా అనమాట. నైట్ టైం మనకు అక్కడ ఫైర్ క్యాంప్ అనేది వేస్తారు. అండ్ ఇవి వచ్చేసి టెంట్స్ అండి. ఇవైతే 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట. 2 సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బిగ్ సైజ్ అనమాట. ఇక్కడ మనకి ఈజీగా 2 to 3 మెంబర్స్ అయితే హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి మినిమం 2 మెంబర్స్ అయితే ఉండటానికి అయితే ప్లేస్ అయితే ఉంది. 2 మెంబర్స్ అయితే పడతారు. 3 అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ 2 అండ్ నెక్స్ట్ ప్రీవియస్గా చూసిన దాంట్లో 2 అయితే 2 and 3 కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐ లవ్ నేచర్ అనే బోర్డు ఉంది. ఇవన్నీ చూసి పిల్లలు చాలా చక్కగా ఉయ్యాల్లో అయితే ఊగుతూ ఆడుకున్నారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ కూడా ఆడుకోవడానికి స్పేషియస్గా ఫ్రీగా ఉందన్నమాట. అండ్ ఇలా అందరం కాసేపు అలా తిరిగిన తర్వాత ఫైనల్గా కేక్ అయితే కట్ చేసేసామండి. కేక్ కట్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది.
నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే ఇదేనండి, కాఫీ ప్లాంటేషన్. మనకు అరకులో కాఫీ ప్లాంటేషన్ ఏ విధంగా ఉంటుందో అలానే దీన్ని తయారు చేయాలనుకుంటున్నారు అనుకుంటా, కానీ ఇంకా ఏమీ పూర్తిగా చేయలేదు. జస్ట్ ఒక పాత్ వేశారు, బయట ఒక చిన్న హట్ అనేది వేశారు. లోపలైతే ఒక ట్రీ పైన ఒక 2 చెట్టు పైన చెక్కతో కట్టారండి. సో అక్కడి నుంచి మనం బయట వ్యూ అనేది చూడొచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేనమాట కాఫీ పళ్ళు. ఈ పళ్ళు బాగా పండిన తర్వాత ఎండబెట్టి వీటి నుంచి మనకు కాఫీ పౌడర్ అయితే చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది అరకులో కాఫీ ఎంత ఫేమస్. సో అరకులో పండించే కాఫీ అనమాట ఇదంతాను. ఏరియాలో ఎక్కువగా ఈ కాఫీ ప్లాంటేషన్ ఉన్న ఏరియాలో సిల్వర్ చెట్లు అనేవి వేస్తారండి. ఇవి చూడడానికి అయితే చాలా హైట్గా ఉంటాయి. అవి షాడో కోసం అనమాట. అండ్ ఆ చెట్టుని ఆధారం చేసుకొని మిరియాలను కూడా పండిస్తూ ఉంటారు. అండ్ ఈ ట్రీ పైన చెక్కతో కట్టారండి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. మేము ఈవినింగ్ వెళ్ళాము, కాస్త బిఫోర్గా వెళ్ళుంటే లొకేషన్ ఇంకా మంచిగా క్యాప్చర్ చేసేవాళ్ళేమో. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. అండ్ వెళ్ళే ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదన్నమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శుభాషిణి డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.